అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? అదృశ్యకరిణి. పుష్పక నగరంలో శమంతకుడనే దొంగ ఉండేవాడు. వాడు రాత్రిళ్ళు దొంగతనాలు చేస్తూ పగలు మర్యాదస్తుడిలా జీవిస్తూ ఉండేవాడు. వాడు ధనవంతుడే కాక నిజంగా మర్యాదస్తుడే అనుకొని ఒక ధనికుడు వాడికి తన కూతురు చంపావతినిచ్చి పెళ్లి చేశాడు. చంపావతి గుణవతి, శీలవతి, నీతిగా బతకాలనే ఆశయం కలది. తన భర్త దొంగ అని తెలియడానికి ఆమెకు ఎంతో కాలం పట్టలేదు. అప్పుడు ఆమెకు కలిగిన బాధ అంతా ఇంతా కాదు. భర్తను మంచి దారిలో పెట్టాలని ఆమె ఎంతగానో ప్రయత్నించింది. కానీ శమంతకుడికి భార్య మాటలు చెవికెక్కలేదు. కొన్నాళ్లకు చంపావతికి కొడుకు పుట్టాడు. వాడికి సుమనుడు అని పేరు పెట్టాడు శమంతనుడు. తండ్రికి వలేనే సుమనుడు కూడా దొంగ అవుతాడేమో అని చంపావతికి భయం పట్టుకుంది. ఆమె బాగా ఆలోచించి కొడుకు 5వ సంవత్సరం రాగానే చదువు సంధ్యలకని తన తల్లిదండ్రుల ఇంటికి పంపివేసింది. 18 ఏళ్ళు వచ్చే వరకు సుమనుడు తాతగారింటనే పెరిగాడు. దొంగతనంలో కొడుకును తనంతటి వాణ్ణి చెయ్యాలని శమంతకుడు ఉబలాటపడుతున్నాడు. కొడుకు 18 ఏళ్లవాడని తెలియగానే అతడు వెళ్ళి వాణ్ణి తన ఇంటికి తీసుకువచ్చేశాడు. చంపావతికి దిగులు పట్టుకుంది. ఆమె ఒకనాడు రహస్యంగా సుమనుడికి వాడి తండ్రి ఎలా బ్రతుకుతున్నది చెప్పి, నువ్వు నీతిగా ఏదో వ్యాపారం చేసుకొని బ్రతుకు, అంతేకాని నీ తండ్రిలా దొంగవు కాకూడదు అన్నది నా కోరిక అన్నది. అలాగేనమ్మా అన్నాడు సుమనుడు సంతోషంగా. ఇది జరిగిన వారం రోజుల తరువాత శమంతకుడు కొడుకుతో, డబ్బు సంపాదించటానికి ఎన్నో మార్గాలున్నాయి, వాటిలో ముఖ్యమైనది దొంగతనం. ఈరోజు నువ్వు నాతో వచ్చావంటే ఈ విద్యలోని సులువులన్నీ నేర్పుతాను అన్నాడు. వద్దు నాన్న, దొంగతనం చేసి పట్టుబడితే జీవితంలో అంతకంటే అవమానం మరేదీ ఉండదు. నేను ఏదైనా వ్యాపారం చేస్తాను అన్నాడు సుమనుడు. మూర్ఖుడా, వ్యాపారంలో తప్పక లాభాలొస్తాయన్న నమ్మకం లేదు, అంతా దైవాధీనం అన్నాడు శమంతకుడు కోపంగా. నాన్న, నేను వ్యాపారం ప్రారంభిస్తాను. అది నా వల్ల కాకపోతే పోయిందేమీ లేదు. అప్పుడే దొంగతనాలు ఆరంభిస్తాను. దొంగతనంలో వేరే మెలకువలు నేర్చుకోవలసిన అవసరం నాకు లేదు. అదృశ్యకరణి అనే విద్య అభ్యసించాను. ఆ విద్య వల్ల నేను తలుచుకున్నప్పుడల్లా మాయం కాగలను. ఆ సమయంలో ఎవరైనా నా చెయ్యి పట్టుకుంటే వాళ్ళు అదృశ్యమైపోతారు. ఈ విద్యను నేర్చిన గురువు ముందు, జన్మనిచ్చిన తల్లిదండ్రుల ముందు తప్ప ఎవరి ముందైనా ప్రదర్శించగలను అన్నాడు సుమనుడు. శమంతకుడు అనుమానంగా, ఇలాంటి కబుర్లు నేను నమ్మను అన్నాడు. అయితే ఈ రాత్రికి మనం ఒక ఇంటికి దొంగతనానికి వెళదాం. కేవలం నా విద్యను ప్రదర్శించడం కోసమే అక్కడ దొంగతనం చెయ్యడానికి మాత్రం వీలు లేదు. అవసరపడితే తప్ప నా విద్యను దుర్వినియోగం చెయ్యనని నా గురువుకు మాట ఇచ్చాను అన్నాడు సుమనుడు. శమంతకుడందుకు అంగీకరించాడు. ఆ రాత్రి తండ్రి కొడుకులిద్దరూ నగరంలోకి బయలుదేరారు. ఆ నగరంలో పేరుకెక్కిన వజ్రగుప్తుడనే వ్యాపారి ఇంటి ముందు ఆగాడు సుమనుడు. తరువాత తండ్రి చెయ్యి పట్టుకొని ఏవో మంత్రాలు జపించి, నువ్విక మాట్లాడకు, మనం ఎవ్వరికీ కనిపించం అన్నాడు. ఇంటి చుట్టూ పెద్ద ప్రహరీ గోడ ఉంది. శమంతకుడు ఆ గోడ దూకాలనుకున్నాడు. సుమనుడు అతన్ని వారించి, చక్కని రాజమార్గముండగా మనకి అడ్డదారులెందుకు అన్నాడు. ద్వారం వద్ద కాపలావాడున్నాడు. అయినా సుమనుడు శమంతకుడు లోపలికి వెళుతుంటే వాడేమీ పట్టనట్టు ఊరుకున్నాడు. ఇద్దరూ కొంత దూరం నడిచి భవనం సింహద్వారం చేరుకున్నారు. సుమనుడు తెరిచి ఉన్న ద్వారం గుండా లోపలికి పోతూ తండ్రిని, జాగ్రత్త, నా చెయ్యి మాత్రం వదలకు అని చిన్నగా హెచ్చరించాడు. లోపల ఏదో విందు జరుగుతున్నది. కానీ ఒక్కరూ ఆ తండ్రి కొడుకులను గమనించలేదు.
సుమనుడు తండ్రిని భవనంలోని అన్ని గదులకు తీసుకుపోయాడు. ఒక గదిలో 4 పెద్ద పెద్ద పెట్టెలున్నాయి. వాటిల్లో రత్న మాణిక్యాలు, బంగారు నగలు, బంగారు కాసులు, చీనాంబరాలు ఉన్నాయి. అవి చూసి శమంతకుడి కళ్ళు చెదిరిపోయాయి. సుమనుడు వారించకుండా ఉన్నట్లయితే అతడు అక్కడి నుంచి ఏదో కొంత అపహరించుకుపోయేవాడే. తండ్రి కొడుకులిద్దరూ తిరిగి ఇల్లు చేరాక, నీ విద్య ముందు నాకు తెలిసినదంతా దిగతుడుపు. ఈ విద్య నాకు నేర్పవా అన్నాడు శమంతకుడు. దానికేం, తప్పక నేర్పుతాను అన్నాడు సుమనుడు. తరువాత అతడు తండ్రికి అదృశ్యకరణి పూజా విధానం ఎంత కఠినమైనదో చెప్పాడు. ఆ విద్య నేర్వకోరిన వాళ్ళు ప్రతిరోజు పురాణ పఠనం చెయ్యాలి, నీతి గ్రంథాలు చదవాలి, గంటసేపు దైవపూజ చెయ్యాలి. ఇవన్నీ యథావిధిగా చేశాక రాత్రి పడుకోబోయే ముందు అదృశ్యకరణి మంత్రాన్ని 100 సార్లు జపించాలి. ఇలా 10 సంవత్సరాలు చేస్తే ఆ విద్య శమంతకుడి వశమవుతుంది. శమంతకుడు అదృశ్యకరణి విద్య నేర్చుకునేందుకు పట్టుదలగా పూజా విధానం ఆరంభించాడు. అప్పుడు సుమనుడు తల్లితో, అమ్మా, 10 సంవత్సరాల వరకు నాన్న దొంగతనాల జోలికి వెళ్ళడు. ఈ కాలంలో నీతి గ్రంథాలు, పురాణాలు చదువుతూ దైవ పూజ చెయ్యటం వలన ఆయనలో దొంగతనం చెయ్యడం తప్పు, పాపం అన్న భావం కలిగే అవకాశం ఉంది. ఇక నేను వ్యాపారం ప్రారంభించటానికి ఏ అడ్డంకి లేదు అన్నాడు. ఇదంతా ఎలా సాధించావురా అన్నది చంపావతి ఆశ్చర్యంగా. తాతగారింట ఉండి చదువుకునేటప్పుడు నాకు వజ్రగుప్తుడి కుమార్తెతో పరిచయమైంది. ఆమెకు నేనంటే ఎంతో ఇష్టం. ఆమె సాయంతో ఈ నాటకం ఆడగలిగాను అంటూ గత రాత్రి తాను చేసినదంతా సుమనుడు తల్లికి చెప్పాడు. అంటే నీ తండ్రి దొంగ అని వాళ్ళందరికీ తెలిసిపోయిందా అన్నది చంపావతి నొచ్చుకుంటూ. లేదమ్మా, నాన్న ఆరోగ్యం బాగాలేదని, అయినా సంపాదించేందుకు శ్రమపడుతున్నాడని వాళ్లకు చెప్పాను. ఆయన్ని కాస్త విశ్రాంతి తీసుకునేలా చెయ్యాలంటే ఈ అదృశ్యకరణి నాటకం ఆడాలన్నాను, అంతే అన్నాడు సుమనుడు. శమంతకుడు అదృశ్యకరణి విద్యకై పూజా విధానంలో ఉండగానే సుమనుడు వజ్రగుప్తుడి కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు. తరువాత వ్యాపారంలోని మెళకువలన్నీ మామ దగ్గర నేర్చుకొని ఆ నగరంలోని గొప్పవాళ్లలో ఒకటయ్యాడు. విన్నారు కదా, తెలివితేటలతో ఎలా తండ్రిని మార్చుకున్నాడు. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను.